నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. మన విద్యా విధానంలోనూ విద్యా బోధనా పద్ధతుల్లోనూ అనేక మార్పులు రావాలి అని మనందరం కోరుకుంటున్నాం. అందులో ప్రధానంగా మాతృభాషలో విద్యాబోధన జరగాలి. పిల్లలకి చెప్తున్నది చదువుకుంటున్నది సరిగా అర్థం కావాలి. అది మాతృభాషలో చెప్తే మాతృభాషలో ఆలోచిస్తే సృజనాత్మకత పెరుగుతుంది అనేటటువంటిది మొట్టమొదటి నుంచి ఉన్నటువంటి వాదన. అయితే దాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళి మాతృభాషే కాదు ఇంటి భాషలో విద్యాబోధన జరగాలి అనేటటువంటి వాదన కూడా ఈ మధ్య వినిపిస్తోంది. ఈ విషయం మీద నలుగురు ప్రముఖులతోటి ఇవాళ చర్చను చేపట్టాం. శ్రీ సి ధర్మారావు, నమస్కారం. తెలుగు భాషోద్యమ సమాఖ్య అధ్యక్షులు, రాష్ట్ర అధికార భాషా సంఘం పూర్వపు కార్యదర్శి, అన్ని స్థాయిల్లోనూ తెలుగు భాష అమలు కోసం దశాబ్దాలుగా ఉద్యమం చేస్తున్నటువంటి భాషాభిమాని డాక్టర్ ఏ మంజులత, తెలుగు అకాడమీ సంచాలకులు, కేవలం పాఠ్యపుస్తకాలకు మాత్రమే పరిమితం కాకుండా విభిన్న భాషల్లో వస్తున్నటువంటి మార్పులను గమనిస్తూ వాటికి అనుగుణంగా తెలుగు పుస్తకాల్లో రూపొందిస్తూ అకాడమీ పరిధిని విస్తృతం చేసినటువంటి అధికారి శ్రీ చుక్కా రామయ్య, సుప్రసిద్ధ విద్యావేత్త, ఇంటి భాషలో విద్యాబోధన జరగాలి అని పదునుగా వాదిస్తున్నటువంటి ప్రముఖులు ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి, ప్రసిద్ధ సాహితీవేత్త, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, పాఠ్యపుస్తకాల రూపకల్పనలో కీలకమైనటువంటి భూమికను నిర్వహించినటువంటి పండితులు. రామయ్య గారు, ఇంటి భాషలో విద్యాబోధన అనేటటువంటి వాదన మీరు ముందుకు తీసుకొచ్చారు. ఏమిటి ఇంటి భాష అనంటే? ఇంటి భాష కేవలం భాషా సమస్య కాదు అని మనం చేస్తున్నాను. ఇది ఇంటి భాష యొక్క నినాదంలోనే పిల్లవాని యొక్క మానసికమైనటువంటి తత్వాన్ని గుర్తించి, పిల్లవాని యొక్క పరిసరాలను గుర్తించి, రాజకీయ యొక్క లక్ష్యాన్ని గుర్తించి, వీటన్నిటిని విశ్లేషపరిచి ఇంటి యొక్క పరిస్థితులను ఆధారం చేసుకొని పిల్లవాడిని చదువు చెప్పించాలనేటువంటి అభిప్రాయం అవుతుందో ముఖ్యంగా ఇది ప్రైమరీ ఎడ్యుకేషన్ వరకే. కారణం, ఇంటిలో ఎట్లయితే ప్రేమాస్పదమైనటువంటి వాతావరణం ఉంటుందో అలాంటి వాతావరణం స్కూల్లో కలిగిస్తే పిల్లలు చదువుకుంటారు, పిల్లల లోపల చదువుకునే అభిలాష కలుగుతుందని ఒక మొదటి వాదన. అది అంటే ఇంటి ప్రేమ కలిగించండి అని మొదలు. అది లేకపోవటం వల్లనే అమెరికాలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ కూలిపోయిందని మనం చేస్తున్నాం. కాబట్టి ఇంటిలో ఉన్నటువంటి ప్రేమను కలిగించండి. అతను బడికి రాకముందే అతనికి శ్రమ మీద అతనితో చేసిన పిల్లవాడు అతను. నీ చదువులో శ్రమకు తావు లేదు. నీ చదువు కేవలం ఎటువంటి ఉద్యోగాల కోసం తయారు చేసే చదువు కాబట్టి అతని సంస్కృతిని ప్రతిబింబించేటువంటి పుస్తకాలు తీసుకురండి. అతను శ్రమజీవి. అది కాకుండా అతనికి కరువు, కాటకం, నీరు, దున్నడం ఇవన్నీ తెలిసిన పిల్లవాడు. అతని యొక్క సంస్కృతే వేరు. అలాంటి సంస్కృతిని ప్రతిబింబించేటువంటి యొక్క పుస్తకాలు తీసుకురండి. ఇంటి వాతావరణం అంతా కూడా అతని యొక్క తీసుకొస్తే ఇంటికును స్కూలుకు ఉండే దూరం తక్కువ అవుతుంది. ధర్మారావు గారు, సూత్రప్రాయంగా మీకేమనిపిస్తుంది? రామయ్య గారు చెప్పే విషయంలో ఏమాత్రం ఆక్షేపణీయం లేదు. ఆ కుర్రవాడికి బాగా ఆత్మవిశ్వాసం కలుగుతుంది. తన ఇంటి వాతావరణాన్ని గురించి, తన చుట్టుపక్కల ఉన్నటువంటి ఊరు, వాగులు, కొండలు, పరిసరాలు, పంటలు, ఆచారాలు, పండగలు, వీటిని గురించి తన భాషలో, తనకు అర్థమయ్యే భాషలో చెబుతుంటే అతనికి ఆ విశ్వాసం పెరిగి స్కూల్ డ్రాప్అవుట్స్ అనేవి లేకుండా ఆ స్కూలు విద్యల మీద చాలా ఆసక్తి కనపరుస్తారు అని ఆయన ఉద్దేశంలా కనబడుతుంది. పైగా వారు ప్రాథమిక విద్య వరకు ఇది అంటున్నారు. మంజులత గారు, ఇప్పుడు ఉన్నటువంటిది జీవించే విధానంతో ఏమాత్రం కూడా సంబంధం లేనటువంటి విద్యగా అనిపించడం సబబేనా? అంటే విద్యా స్థాయి పెరిగే కొద్దీ అది ఆ శాస్త్ర భావనలు స్థాయి పెరిగే కొద్దీ కొంత తను అనుభవించే జీవితం వేరు, శాస్త్ర భావనలు వేరు, ఆ తేడా కొంత వస్తుంది. రామయ్య మాస్టర్ ఇందాక ఇది కేవలం భాషా సమస్య మాత్రమే కాదన్నారు. ఇందులో భాషా సమస్య కూడా ముడిపడి ఉంది. ప్రభుత్వం ప్రకటించింది ఏమిటంటే మనకి ఆంధ్రప్రదేశ్లో 33 జాతుల గిరిజనులు ఉన్నారని. మరి అన్ని భాషలు ఉండొచ్చు, అన్ని జాతుల వారు ఉంటే మరి వారికి ఇప్పుడు మనం ఇంగ్లీషు తెలుగుని ఆక్రమించింది అని అనుకుంటున్నాం.
ఆ విధంగానే తెలుగు వారి భాషను కూడా ఆక్రమించింది కదా. అందుకని వారి భాషలో వారికి చదువు చెప్పాలి. లేకపోతే ఈ 35% మంది మనలో జీవన స్రవంతిలో కలవరు అనేది రామయ్య మాస్టర్ ఇప్పుడు చెప్పారు. అయితే వారి భాషలో వారికి చదువు చెప్పడం అనేది ఆచరణ రీత్యా అత్యంత ప్రాథమిక స్థాయిలోనే సాధ్యం. కానీ 3 క్లాస్ వరకు 4వ క్లాస్ వరకు అది సాధ్యం, కానీ ఆ పైన సాధ్యమని అది ఆచరణ యోగ్యమని కూడా నేను అనుకోవడం లేదు. ప్రొఫెసర్ విశ్వనాథ్ రెడ్డి గారు, ఇల్లు అనేటటువంటిది కేంద్రంగా తీసుకుంటున్నప్పుడు ఆ ఇల్లు ఒక కులానికి సంబంధించిన ఇల్లా, లేకపోతే ఒక ప్రాంతానికి సంబంధించిన ఒక గ్రామంలో ఉండేటటువంటి ఒక ఇల్లా, ఒక వీధిలో ఉండేటటువంటి ఒక ఇల్లా, ఆ తర్వాత ఒక ప్రాంతంలో ఉండేటటువంటి ఇళ్ల సముదాయమా, ఇవి కొంత గందరగోళం ఏర్పరిచేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మాతృభాషలోనే మీరు తీసుకురావాల్సినటువంటి మార్పులు ఏవి అని ఆలోచించడం ఇంతకంటే మంచిదని నా అభిప్రాయం. రామయ్య గారు, మాతృభాష దాంట్లో ఇంటి భాష ఇమిడి లేదా? ఇప్పుడు పిల్లవాడిని మనం 6 సంవత్సరాలకు బడికి తీసుకొస్తున్నాం. మనం అంటే 1వ నుంచి 6 సంవత్సరాల వరకు అతను ఇంట్లో పెరిగాడు. అంటే కేవలం తల్లితోనే కాదు, తన యొక్క పరిసరాలతోని, తన తండ్రితోని, తన ఇతరులతోని ఎంతో సంబంధం కలిగింది అతనికి. మాతృభాష నుంచే కాదు, అతను పరిసరాల నుంచి అతను వచ్చిండు కాబట్టి పరిసరాలను ఎంతో ప్రతిబింబించేటువంటి యొక్క పుస్తకం అతనికి కావాల్సిన అవసరం ఉంటుంది. ధర్మారావు గారు, మన పరిసరాల గురించినటువంటి జ్ఞానం చాలా ఎక్కువ ఉండాలి, దాంట్లో నుంచే కుర్రాడు వికసిస్తాడు అనేటటువంటిది గాంధీ గారి బేసిక్ ఎడ్యుకేషన్లో కూడా ఒక సూత్రం. ఆయన విసినిటీ, క్లోజ్ విసినిటీ అనే మాటలు వాడారు. ఈ విసినిటీ అంటే చాలా సమీపంలో ఉన్నటువంటి వస్తూత్పత్తి, ఆ జీవన విధానం, ఇందులో మమేకం అయితేనే కానీ కుర్రవాడు బయట ప్రాంతాన్ని ప్రేమించలేడు. ప్రేమ అనే మాట వాడుతున్నారు ఆయన. మీకు ఈ ప్రేమ అంకురించాలి ఈ విద్యార్థి దశలోనే, శిశు దశలోనే అంటే వారు చెప్పింది చాలా అవసరం అవుతుంది. ఈ ప్రేమ అంకురించాక ఆ ప్రేమ ప్రాంతీయానికి వెళుతుంది, రాష్ట్రానికి వెళుతుంది, దేశానికి, ప్రపంచానికే వెళుతుంది. మంజులత గారు, ఇన్ని రకాల పుస్తకాలు తయారు చేయడం సాధ్యము కాదు, నేను అనుకోవడం అవసరం కూడా లేదని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు రామయ్య మాస్టర్ చెప్పినట్టే 6 ఏళ్ళు వచ్చేసరికి పిల్లవాడు తన తల్లితోనే కాక ఇతరులతో సంబంధం కలుగుతుంది, కొంత సమాజంతో కూడా సంబంధం కలుగుతుంది, ఎదుగుతాడు, మానసికంగా ఎదుగుతాడు, భాషాపరంగా ఎదుగుతాడు. కనుక అతను అప్పుడు స్కూల్కి వచ్చి ఆ కొత్త వాతావరణంలో ఇమడ్డానికి, అందులో ఇంకా పెరగడానికి సిద్ధంగా ఉంటాడు. ఆ సమాజ భాష అనేది అప్పుడు అతనికి తప్పనిసరిగా నేర్పించవచ్చు. ఆ సమాజ భాషను అప్పుడు పరిచయం చేయొచ్చు అని నేను అనుకుంటున్నాను. పిల్లవానికి ఇంటికును స్కూల్కు ఉండే దూరం తక్కువ కావాలని అంటున్నాం. స్కూల్కి వచ్చే పిల్లవాడు 7 ఏళ్ళ పిల్లవాడు 2 లోడ్స్ ఉంటాయి. ఒకటి లాంగ్వేజ్ లోడ్, ఒకటి తర్వాత రెండవదితో కంటెంట్ లోడ్ ఒకటి. అప్పుడు మనం నేను కేవలం ప్రైమరీ ఎడ్యుకేషన్ వరకే నేను పరిమితం అంటున్నాను, కానీ ప్రైమరీ ఎడ్యుకేషన్ యొక్క లక్ష్యం సామాజీకరణ. మీరు ఎంతో ఆ పరిసరాలకెంతో పరిచయం చేయడే ప్రైమరీ ఎడ్యుకేషన్ యొక్క లక్ష్యం. ప్రైమరీ ఎడ్యుకేషన్ యొక్క లక్ష్యం అతనికి ఎత్తుందంటే పై చదువుకు పోడు కాదు. ప్రైమరీ ఎడ్యుకేషన్ యొక్క లక్ష్యం సామాజీకరణే కాబట్టి అతని పరిసరాలకు మాత్రమే అతనికి ఎంతో కావలసిన విద్యను మనం అతను బోధిస్తూ ఉన్నాం. అతనికి బోధిస్తున్నప్పుడు ఆ సమాజంలో ఉన్న కంటెంట్కు మనం ప్రాధాన్యత ఇస్తాం, లాంగ్వేజ్తో అతనికి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ను వాడుకుంటాం. మనం ఇతర దేశాల్లోనైతే ఒక్కొక్క స్కూల్కు ఒక్కొక్క టెక్స్ట్ బుక్ ఉన్నది. ప్రభుత్వం కేవలం కరికులం మాత్రమే ఇస్తుంది, కానీ సిలబస్ మాత్రం ఏ స్కూల్కి ఆ స్కూల్లో నిర్ణయం చేసుకుంటుంది. నేను అంత దూరం కూడా పోతలేను. ప్రభుత్వం కరికులం ఇవ్వనియండి, జిల్లా లెవెల్ లోపట, ఒక జిల్లా లెవెల్ లోపట ఆ కరికులంను ఆధారం చేసుకొని డీసెంట్రలైజ్ చేసి ఆ జిల్లాకు ఉన్నటువంటి యొక్క పరిసరాలను దృష్టిలో పెట్టుకొని, ప్రిన్సిపల్ని దృష్టిలో పెట్టుకొని డీసెంట్రలైజ్ చేసి ఆ జిల్లాకు ఒక టెక్స్ట్ బుక్ తీసుకురండి. పాఠ్య ప్రణాళిక ఇచ్చి పాఠ్య పుస్తకాలు మీరు తయారు చేసుకోవడం అంటే ఆ పాఠ్య పుస్తకాలు తయారు చేసుకోవడానికి వాడేటటువంటి భాష మాత్రం ఒకటి. ఆ జిల్లా ఉండే భాష, కనీసం ఆ జిల్లా భాష, బడికి ఆ జిల్లా భాషను వాడండి. విశ్వనాథ్ రెడ్డి గారు, తప్పనిసరిగా ఆచరణలోకి తీసుకురావడానికి మార్గాలు ఉన్నాయి. మీకు స్పష్టమైనటువంటి బోధనా ప్రణాళిక, ఆయన కరికులం అన్నారు, మీరు ఒక ప్రణాళికలో ఈ అంశాలని చేర్చాలి అనుకుంటున్నప్పుడు ఆ అంశాలను చేర్చిన తర్వాత అది అందరి విద్యార్థులకు అందించిన తర్వాత ప్రత్యేకంగా ఆయా ప్రాంతాలకు సంబంధించినటువంటి భేదాలు ఏవైనా ఉన్నట్లయితే వాటిని
మీరు తులనాత్మకంగా పరిశీలించి చెప్పండి అని అధ్యాపకులకు మనకు అధ్యయన దీపికల్లో లేదా బోధనా దీపికల్లో ఇవ్వచ్చు. అది సమస్య కాదు అసలు. వాడు చెప్పేటువంటి లాజికల్ అంటే ఒక తర్కబద్ధంగా కొంచెం ముందుకు సాగినట్లయితే మీకు అమెరికాలో ఉన్నటువంటిది కూడా ఏంటంటే ప్రధానంగా ప్రైవేట్ స్కూళ్ళల్లో, ప్రైవేట్ యాజమాన్యాల కింద ఉన్నటువంటి స్కూళ్ళల్లో వారు జాతీయ ప్రభుత్వం అంగీకరించినటువంటి బోధనా ప్రణాళిక దృష్టిలో పెట్టుకొని పాఠ్య ప్రణాళికని రూపొందించుకుంటున్నారు. అందులో స్థానికమైనటువంటి తరతమ భేదాలు అది మాస్టర్ గారు చెప్తున్నట్టు, నేను వెళ్ళింది ప్రైవేట్ స్కూల్ కాదు, నేను వెళ్ళింది గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాను. ఒక్కొక్క స్కూల్ వాళ్ళు తయారు చేసిన పుస్తకం నాకు ఇచ్చారు. ప్రతి స్కూల్ కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి కరికులం దృష్టిలో పెట్టుకొని వాళ్ళతో తమ యొక్క పుస్తకాన్ని తయారు చేసుకున్నారు. ప్రభుత్వం ఇచ్చిన కరికులం ఉంటున్నప్పుడు ప్రభుత్వం యొక్క కరికులం, నేను ఇప్పుడు కూడా అదంటా అంటే స్టేట్ గవర్నమెంట్ కరికులం ఇవ్వనియండి, సెంట్రల్ గవర్నమెంట్ ఎత్తున్నదో కరికులం ఇవ్వండి. ఏ డిస్ట్రిక్ట్ ఆ డిస్ట్రిక్టు ఆ కరికులం దృష్టిలో పెట్టుకొని సిలబస్ తయారు చేసుకొని టెక్స్ట్ బుక్ ప్రిపరేషను ఆ డిస్ట్రిక్ట్ వరకు జరగండి, కనీసం అదన్నా జరగనియండి. మీరు స్కూల్ వరకు కాకున్నా కానీ ఆ డిస్ట్రిక్ట్ వరకు అన్నా జరగనియండి. జరిగితే పిల్లవాడికి కనీసం ఎత్తున్నదంటే తనకు తెలిసినటువంటి యొక్క పరిసరాలు, తనకు తెలిసినటువంటి యొక్క సంస్కృతి, తనకు తెలిసినటువంటి మనుషులు ఎత్తున్నదో పుస్తకంలో కనబడితే వానికి ఆత్మవిశ్వాసం. ఇప్పుడు మాస్టర్ చెప్పినట్టుగా గనక పుస్తకాలు తయారు చేయాలి అని అంటే అది పూర్తిగా సాధ్యం అని నేను అనుకోవడం లేదు ప్రస్తుత పరిస్థితుల్లో, రకరకాల కారణాల వల్ల. అయితే ఒక పని చేయొచ్చేమో, ఇప్పుడు యూజీసీ వారు చేస్తున్నట్టుగా 80% రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసి 20% కరికులం ఏ జిల్లాకు ఆ జిల్లానో. మరి జిల్లా వరకే ఎందుకు మనం పరిమితం అవ్వాలి? మరి మండలానికి కూడా తేడాలు ఉన్నాయి, ఇంటికి మనిషికి తేడాలు ఉన్నాయి, ఇంటికి ఉన్నాయి, మండలానికి ఉన్నాయి. కనీసం మన యొక్క ఫైనాన్షియల్ కన్స్ట్రెయింట్ దృష్టిలో పెట్టుకొని మొత్తం స్టేట్కి ఒక పుస్తకాన్ని మీరు ఎంతో చేసిన దానికన్నా కనీసం డిస్ట్రిక్ట్ వరకు అన్నా రాండి. ఇది కాంప్రమైజ్ కానీ ఇది నేను కాంప్రమైజ్, ఎందుకంటే మీ యొక్క ఫైనాన్షియల్ కన్స్ట్రెయింట్ ఉన్నాయి కాబట్టి అది చేయలేం కాబట్టి ఇది చేయలేదని అనకండి. మొత్తం స్టేట్ యొక్క పుస్తకాన్ని అందరి మీద రుద్దుదామన్నాడు మాత్రం పిల్లవాని యొక్క మొత్తం మానసిక తత్వాన్ని మీరు గౌరవించలేదని నేను అర్థం. దీన్ని మనం శాస్త్రీయంగా కూడా ఒక నిర్ధారణకు రావచ్చు. మీరు కొన్ని పాఠశాలల్లో సర్వే చేయించమనండి. ఈ దళిత బడుగు వర్గాలకు చెందిన విద్యార్థులు వాళ్ళకి పాఠ్యాంశాలు ఎంత ఆసక్తికరంగా ఉన్నాయి, ఎంత లేవు అనేది మనం తేల్చుకోవచ్చు. తప్పకుండా నేను అనుకోవడం మధ్యతరగతి వాళ్ళకి పనికొచ్చేటట్టుగా ఎక్కువ కంటెంట్ ఉంటుంది, కానీ మరి ఈ కింద తరగతుల వాళ్ళకి అంగీకరించను. ఎందుకంటే దీన్ని అంగీకరించను స్పష్టంగా. ఒకటి, మీరు వారి జిల్లాకు సంబంధించినటువంటి వాటికి సంబంధించి అన్నారు కదా, ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ చేస్తున్నటువంటి పని ఏమిటి? దేశంలో, ఆంధ్రదేశంలో ప్రభుత్వం ఏర్పరిచినటువంటి లేదా ప్రభుత్వం ముద్రించినటువంటి పుస్తకాలు అవి బోధించడం లేదు. బోధించినప్పుడు వారు ప్రత్యేకంగా, ముఖ్యంగా తెలుగును మాట్లాడదాం, మిగతా విషయాల జోలికి నేను వెళ్ళను. తెలుగు ఆ స్కూళ్ళలో ఎంత మాత్రం అభివృద్ధి చెందింది, ఎంత మాత్రం ప్రకృతికి, పరిసరాలకు, జీవితానికి సన్నిహితమైనటువంటి సిలబస్ వాళ్ళు ఉన్నాయి. ఇది పరిశీలించినప్పుడు నేను అనేది ఏమిటంటే, ఇది స్పష్టంగా ఒక వ్యూహంతో ఆయన కాంప్రమైజ్ అంటున్నారు. కాంప్రమైజ్ కానక్కర్లేదు, ఒక చక్కటి వ్యూహం ఏర్పరచవచ్చు. మొత్తం తెలుగు మాట్లాడేటటువంటి ప్రజలకు కావలసినటువంటి ప్రణాళిక ఏమిటో నిర్వచించండి. మీ గ్రామాల్ని మర్చిపోకండి. ఇంటి భాష అనేటటువంటిది ఏంటంటే, ఇది హోమ్ లాంగ్వేజ్ అనేది ప్రత్యేకంగా యునెస్కో చర్చల్లోనూ, ఆ తర్వాత యూనిసెఫ్ చర్చల్లోనూ, ప్రధానంగా న్యూజిలాండ్, తర్వాత ఈ మయోరీ భాష, ఇలాంటి చిన్న చిన్న వాటికి సంబంధించి మాతృభాషలకు మాతృభాషని కొంతమంది హోమ్ లాంగ్వేజ్ అంటున్నారు. ఆయన మాతృభాషని హోమ్ లాంగ్వేజ్ అంటే నాకు అభ్యంతరం అదే అంటలేదు. ఇక్కడ మీరు ఇప్పుడు పుస్తకాలు రావు అని అయితే అంటున్నారో, ఐవి సుబ్బారావు గారు 8 భాషల్లో పుస్తకం తీసుకొచ్చారు. 8 భాషలు, కోయ భాషలు తీసుకొచ్చాడు. వాళ్ళ కల్చర్ ను రిప్రజెంట్ చేశాడు అతను. నాకు అది ఆ ఇంటి కల్చర్, ఇంటి కల్చర్ మాస్టర్కి ఒక చిన్న విషయం నేను చెప్పాల్సి ఉందండి తెలుగు అకాడమీ తరఫున. 10 ఏళ్ల క్రితమే గోండి, కోయాలో ట్రైబల్ వెల్ఫేర్ వాళ్ళు అడగ్గా తెలుగు అకాడమీ ఆ ప్రాంతాల్లో సర్వే చేసి ప్రాథమిక పుస్తకాలు తయారు చేసింది ట్రైబల్ వెల్ఫేర్ వాళ్ళకి అందించాం. కనుక తయారు చేయడం మాతృభాషలో
మాతృభాషలో తయారు చేయడం అనేది మొట్టమొదటిసారిగా తయారు చేయడం అంటే కొంచెం టైం పడుతుంది. అయినా తయారు చేయగలం. ఇప్పుడు మాస్టర్ చెప్తున్నారు 8 భాషల్లో తయారు చేశారు. 8 భాషల్లో కూడా ఇది గతంలోనే జరిగిందనేది నేను ఎవరు చేసినా కానీ శ్లాఘనీయం. నేను ఎత్తుందో అటు డిపార్ట్మెంట్ చేయనివ్వండి, అటు తెలుగు అకాడమీ చేయండి, ఎవరు చేసినా కానీ వారు చేసింది మాతృభాష రామయ్య గారు. ఒకటి నేను మాతృభాష కూడా తేడా ఉందని చెప్తున్నాను. నేను మాతృభాష కంటే వాళ్ళ యొక్క కల్చర్ మీద మీరు ఎత్తుందో అంటే మీరు ఏమైనా అనాలిసిస్ చేశారా? మీరు పుస్తకం ప్రకటించే ముందు మీ యొక్క ఆవు నూనె ఎత్తున్నదో ఆవు అనే పదాన్ని మీరు ఎత్తున్న దాంట్లో కోయలో ఏమంటారో అయితే మీరు చెప్పొచ్చు, కోయ భాషలో ఏమంటారు, అది కాదు మాకు కావాల్సింది. మేము అడుగుతున్నది ఏమిటంటే వాళ్ళ యొక్క కల్చర్ మీద ఏమైనా మీరు ఎత్తుందంటే అనాలిసిస్ జరిగిందా? మీకు వాళ్ళ పండుగల మీద ఏమైనా జరిగిందా? మీకు ఎంతమంది మామూలుగా చూపిస్తుందంటే తెలంగాణ లోపల బతుకమ్మ పండుగ మీద ఇది బతుకమ్మ పండుగ కాదు అని ఎత్తుందో మీరు ఎత్తున్న పుస్తకాలు రాస్తే ఏమర్థం వస్తుంది? ఉన్నది నేను చెప్తున్నా, బతుకమ్మ పండుగ లేదు, బతుకమ్మ పండుగ కాదని ఉన్నది అక్కడ. నేను చూపిస్తున్నాను మీకు. నేను అక్కడ ఉన్నటువంటి ప్రజలు చేసేటటువంటి శ్రమ పుస్తకాల్లో ప్రతిబింబిస్తాం ఉంది తప్పకుండా. అంటే వారి జీవన విధానం మనం ఆశించినంతగా నేను ఒకటి ఇందులో ఏమిటంటే ఒక ప్రయత్నం జరిగిన తర్వాత అయితే రామయ్య గారు దాన్ని మామూలుగానే మనం సంస్కృతితోటి మన పాఠ్య పుస్తకాలని, పాఠ్యాంశాలని, పాఠ్య ప్రణాళికని సుసంపన్నం చేసుకోవడం అనేటువంటిది ఒకటి. అవును, దానికి అభ్యంతరం లేదు. మరి ఇంటి భాష ఇంటి యొక్క ప్రేమను తీసుకురాండి అంటే నేను దాని మీద ఆర్టికల్ రాశాను కదా. అంటే ఇంటి ప్రేమ లేదంటే ఇంటి ఉన్న మీరు బడికి పోయి కార్పొరల్ పనిష్మెంట్, ఇంటి ప్రేమ కాదు అది. అదొక ప్రధానమైనది. ఎందుకంటే ఒక గౌన్ పిల్లవాడి మీదకి వస్తుంటే మన కల్చరల్ బ్యాక్గ్రౌండ్ మీకు అంత అచీవ్మెంట్ కనబడదు. మీకు ఆ అచీవ్మెంట్ మీరు అనుకున్నంత అచీవ్మెంట్ మన దగ్గర కనబడదు. కాబట్టి అక్కడ మీరు ప్రేమే తీసుకురావాల్సి వస్తుంది. ఇంటి ప్రేమ తీసుకురండి, ఇంటి సంస్కృతి తీసుకురండి. రామయ్య గారు ఒక ఆదర్శాన్ని మన ముందు ఉంచడంలో అది చాలా శ్లాఘనీయమైంది. కానీ ఇంటిలో ఏమాత్రం ప్రేమ ఉంది, ఆ ప్రేమ లేకపోవడానికి తగినటువంటి సామాజిక, ఆర్థిక, రాజకీయమైనటువంటి పరిస్థితులు ఏమిటి, వాటి అధ్యయనం చేయకుండా ఇంటి ప్రేమ అంటే అది వెంటనే రాదు. కర్నూలు జిల్లాలో నిన్న పండుగ, ఆ పండుగలో కర్రలతో కొట్టుకోవడం అనేటువంటిది ఒక సంస్కృతి. దాన్ని మనం పాఠ్య పుస్తకాలకు తీసుకొచ్చి వారిని పాఠాలకి బడికి దగ్గర తీసుకొస్తాం. ఏ విషయాలు మీరు పెట్టాలో మీరు కరికులంలో పెట్టండి. అది ఆ కరికులం లోపల మీరు గైడ్ లైన్స్ ఇవ్వండి. దాన్ని ఆధారం చేసుకొని సిలబస్ తయారవుతుంది. నేను ఇవాళటి వరకు కూడా రావినారాయణ రెడ్డి గారి యొక్క ప్రస్తావన లేదు, ఇవాళ వరకు మఖ్దూమ్ యొక్క ప్రస్తావన లేదు, ఇవాళ కూడా జమలాపురం కేశవరావు తప్పించి ఖమ్మం లోపల ఎవరి యొక్క ప్రస్తావన ఉన్నదో చెప్తున్నాను మీకు. నేను అంటే లోకల్గా ఇక్కడ ఉన్న నల్గొండ జిల్లా లోపల భీమిరెడ్డి నరసింహారెడ్డి యొక్క ప్రస్తావన మీరు ఎప్పుడైనా చూపించారా? ఇవన్నీ అంటే ప్రజలకు ఎత్తుందో ఎక్కడ మీకు చూపిస్తా అంటే అక్కడ లోకల్ కండిషన్స్ ఎత్తుందో మీరు చూపించలేదు. వరంగల్లో ఫ్లోరైడ్ ఉన్నది, నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్, వాటర్లో ఫ్లోరైడ్ ఉన్నది. అది ఎప్పుడైనా కానీ మనం ఎత్తున ప్రస్తావన తీసుకొచ్చామా? మనం అంటే లోకల్ కండిషన్స్ పెడతలేము, లోకల్ లీడర్స్ మనం ప్రవేశపెడతలేము. కేవలం ఎంత ప్రయోగాన్ని అంటే మనం కేవలం హైయర్ ఎడ్యుకేషన్కి మనం ప్రిపేర్ చేస్తున్నాం. ఇవాళ మాతృభాష పేరు మీద మీరు ఒక ప్రత్యేకమైనటువంటి యొక్క విభిన్నమైనటువంటి సంస్కృతిని పిల్లవాడి మీద రుద్దుతున్నారు. నేనేమంటే ఈనాడు రావాల్సింది చాలా ట్రైబల్ ఏరియా పిల్లవాడు రావాల్సినది. అట్లాంటి యొక్క అదే పుస్తకాన్ని మీరు రుద్దుతారన్న ఉద్దేశంతో నేను ఈ యొక్క వాదన తీసుకురావాల్సి వచ్చింది. ఇవాళ మీరు ఏ గ్రామాలకైనా పోండి, మీకు మొత్తం బీసీస్ అయినా లేక ఎస్సీస్ అయినా ఈనాడు మీకు ఉన్న కొద్దిగా గొప్ప ఉన్న వాళ్ళందరూ హైదరాబాద్కి మైగ్రేట్ అయిపోయారు, లేక టౌన్స్కి మైగ్రేట్ అయిపోయారు. ఇవాళ మిగిలిన వాళ్ళు ఎవరై అంటే నేను ఏ ప్రాంతమైనా తీసుకొని నేను మా స్కూల్కి వెళ్ళి చూశాను. నేను ఇక్కడ అంత ఎస్సీసు, ఎస్టీసు, తర్వాత చెప్పులు ఉండవండి. అప్పుడు మన పాఠశాలల్లో, గ్రామాల్లో వచ్చే పాఠశాలల్లో ఏ మధ్యతరగతి కుటుంబం మనిషి కుర్రవాడు అక్కడ ఉండడు. ఒట్టి బడుగు వర్గాలు, దళిత వర్గాలు, లంబాడీలు, ఈ పిల్లకాయలే ఉంటారు అక్కడ. ఇప్పుడు మనం ప్రభుత్వం ఇస్తున్న విద్య అది అయినప్పుడు అసలు వారు చెప్పినటువంటి ఇంటి విద్య వాళ్ళకి బోధిస్తే నష్టమే ఉందా అనిపిస్తుంది. నిజంగా నష్టం లేదు. నేను అంటున్నది ఏమిటంటే మీరు దాన్ని కొంచెం విస్తరించి మీరు చూడండి. మీరు స్థానికంగా మీరు ఆ రకంగా చేసినట్లయితే నాకు కొమరం భీం గురించి తెలియాలి, నరసింహారెడ్డి గురించి తెలియాలి. ఆ తర్వాత మీకు జిల్లాలో అన్ని వర్గాలు ఉన్నారు కదా, హైదరాబాద్ కాదు, నాకు మొత్తం ఆంధ్రదేశానికి అంతా కూడా తెలుగులో మాట్లాడేటటువంటి ప్రజలందరికీ తెలుగు సంస్కృతిలో, తెలుగు చరిత్రలో భాగమైనటువంటి ప్రతి అంశం తెలియాలి. ప్రైమరీ ఎడ్యుకేషన్ వరకు తెలవాల్సిన అవసరమే లేదు. ప్రైమరీ ఎడ్యుకేషన్ వరకు అంత తెలవాల్సిన అవసరమే లేదు. ఇక్కడ ఆ పరిసరాల్లో ఉన్నటువంటి జీవన విధానాన్ని ఎంతో మీరు ఉంచండి. మీ దగ్గర ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మీరు
పద్యాలు ఉన్నాయంటే శూద్రుడు చదవకూడదు అన్నది మీరు పద్యం రాస్తారు, ఆ పద్యం ప్రైమరీ స్కూల్లో పెడతారు, శూద్రుని రమ్మంటే ఏ స్కూల్ వస్తుంది, ఏపీలో ఏ శూద్రుడు వస్తుందో చెప్తానని. అటువంటివి ఏమైనా ఉన్నట్లయితే, అటువంటి పాఠాలు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నట్లయితే అందుకు బాధ్యులైనటువంటి నడివీధిలో కాల్చినా కూడా నేను అక్కడ ఖాళీ లేవు. పార్లమెంట్లో ఒకసారి పెద్ద గొడవ జరిగింది. కబీర్ది తులసిదాస్ పద్యం చెబితే ఆడవాళ్ళని పశువుల్ని కొడితే తప్ప మాట వినరు అని, దాని మీద చాలా పెద్ద గొడవ జరిగింది. స్త్రీలను కించపరిచేటటువంటి, దళిత వర్గాలను కించపరిచేటటువంటి వేటిని కూడా ఉంచకూడదు అనేటటువంటి నిర్ణయం దాదాపు ఈ 10 ఏళ్లుగా తెలుగు పాఠ్యపుస్తకాల్లో స్పష్టంగా అమలు పరిచారు. తెలుగు పుస్తకం గురించే మాట్లాడుతున్నాను ఇక్కడ. మీకు ఏ పుస్తకంలో అయినా కానీ సైన్స్ చెప్తున్నప్పుడు, ఏ సబ్జెక్ట్ సైన్స్ చెప్తున్నప్పుడు అక్కడ లోకల్ యొక్క వాతావరణం చెప్పండి. కరువు ఎందుకు వస్తున్నది, పాపులేషన్ ఎంతుందో, ఈ జిల్లా యొక్క పాపులేషన్ ఎంత పెరుగుతున్నది, ఆడవాళ్లకు ఎంత నిష్పత్తి వస్తున్నది, అది పోనీయండి. అదే మ్యాథమెటిక్స్ చెప్తున్నప్పుడు నాగు ఎట్లా నాగులు ఇస్తున్నారు అంటే దోపిడీ ఏ విధంగా జరుగుతున్నదో, అంటే చదువు యొక్క ప్రధానమైన ఉద్దేశం చైతన్యం కలిగించాలి. ఈ చైతన్యం కలిగించడానికి వివిధ జిల్లాల లోపల వివిధ రకాలైన దోపిడీలు జరుగుతున్నాయి. అవి మన మ్యాథమెటిక్స్ ద్వారా మనం చూపించవచ్చు. మనం ఇవన్నీ మనతో ప్రధాన ప్రైమరీ ఎడ్యుకేషన్ యొక్క ప్రధానమైన లక్ష్యం మనుషులను చైతన్యం చేయించాలి. నాకు వచ్చిన సందేహాన్ని అడగడానికి మీరు అనుమతి ఇవ్వాలి. ఏమిటంటే ఇప్పుడు ఇందాక రామయ్య మాస్టర్ చెప్తూ మన పాఠ్య పుస్తకాల్లో ఒక రకమైన సంస్కృతిని మనం ప్రవేశపెట్టి రుద్దుతున్నాం అందరి మీద అని అన్నారు. అది ఏ రకమైన సంస్కృతి? ఇప్పుడు మాస్టర్ అన్న తర్వాత నేను ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే మధ్యతరగతి సంస్కృతి మనం చెబుతున్నాం పిల్లలకి, అంతేగాని ఉన్నత వర్గ సంస్కృతికి చెప్తున్నట్టుగా నాకు అనిపించలేదు. పీడితుల యొక్క సంస్కృతి మీ దగ్గర వస్తులేదు. పీడితుల యొక్క సంస్కృతి వస్తలేదు మీకు పీడితుల యొక్క సంస్కృతి ఎక్కడ కనబడుతుంది మీకు? రామయ్య గారు, పీడితుల యొక్క సంస్కృతి, శ్రమ గురించి ఉన్నటువంటి గౌరవం ఇచ్చేటటువంటి పాఠ్యాంశాలు, పాఠ్యపుస్తకాలు అన్నటువంటి మాట మీరు, ఇది కేవలం ప్రాథమిక విద్య వరకే అని ఎందుకంటున్నారు? కరీంనగర్ జిల్లాకు వచ్చుతాం. కరీంనగర్ జిల్లా లోపల ఒక్కొక్క గ్రామం లోపల భూమిలో పట్టేదారులు ఎంతమంది ఉన్నారు, దాని యొక్క మీరు ఒక అంశంగా తీసుకోవచ్చు. ప్రజలు చైతన్యపరిచే ప్రాథమిక స్థాయిలో, అదేనా ప్రాథమిక స్థాయి, 1వ క్లాసు 2వ క్లాసు 3వ తరగతుల్లో ఈ మాట చెప్పాలి. 5వ క్లాసులు 10వ క్లాసులు ఎందుకు చెప్పకూడదు? ఎందుకంటే అతనికి వచ్చే ఒక విస్తృతమైనటువంటి అప్పుడు ఒక స్టేట్ లెవెల్ వస్తుంది. స్టేట్లో ఉన్నటువంటి యొక్క ప్రాక్టీసెస్ మీరు చెప్పండి. అక్కడ ప్రైమరీ స్కూల్ యొక్క దగ్గరకు వచ్చినప్పుడు లోకల్గా ఉన్నటువంటి యొక్క దోపిడీ చెప్పండి, పైకి వచ్చినట్టు ఇన్సూరెన్స్ చెప్పండి. అక్కడ ఇన్సూరెన్స్ వల్ల ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పండి. అక్కడ అంటే దోపిడీ యొక్క వ్యవస్థలో రకరకాలుగా స్టేట్ వైడ్ దోపిడీ ఉన్నది, లోకల్ దోపిడీ అంతా ఉన్నది. లోకల్ దోపిడీ మనం ఎట్లంటే ప్రైమరీ స్కూల్లో తీసుకురావాలి. పాఠ్య ప్రణాళిక గురించి, పాఠ్యాంశాలుగా ఏ ఉండాలి అనేటటువంటి దాని గురించి మాట్లాడడం ఒకటి, ఇంటి భాష మాతృభాష భాష ఎత్తున్నదో, భాష అనేది కేవలం ఎత్తుందంటే మీరు అక్షరమే కాదు, ఇక్కడ ఒక సంస్కృతిని రిప్రజెంట్ చేస్తుంది, ఒక ప్రేమను రిప్రజెంట్ చేస్తుంది, ఒక తల్లి యొక్క ప్రేమ, ఇంటి యొక్క ప్రేమ రిప్రజెంట్ చేస్తుంది. భాష ఎత్తున్నదో ఇట్ ఈస్ ఎ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ ఎత్తుందంటే అంటే ఒక పరిశ్రమ అధిపతి వెళ్ళే పిల్లల యొక్క బడిలో ఆ పిల్లలకి ఎలా దోచుకోవాలో చెప్పాలి, కార్మికుడు పిల్లలు వెళ్ళేటటువంటి బడిలో ఎలా దోచుకోబడుతున్నాడో చెప్పాలి. ఇప్పుడు మీకు పైవాన్ ఎవరికైనా కానీ ఇది దోపిడీ వ్యవస్థను ఎత్తున్నదో అందరికీ ఎడ్యుకేట్ చేయాలి. దోపిడీ వ్యవస్థను అందరికీ ఎడ్యుకేట్ చేయాలి. శ్రీమంతుడైనా కానీ దోపిడీ వ్యవస్థను ఎత్తుందో వ్యతిరేకించవచ్చు. కేవలం ఆ వర్గాన్ని దించినంత మాత్రాన దోపిడీ వ్యవస్థను ఆకర్షించడం కాదు. ప్రతి వాడికి దోపిడీ వ్యవస్థ ఎత్తున్నదో, పాలల్ల లోపల నీళ్లు కలుపుడు తప్పు అని ఎత్తుందో మనం చెప్పుడు ఎత్తున్నదో ఎవరికి చెప్పాలని అందరికీ చెప్పండి. అది పాలల్లో నీళ్లు కలపండి, నీళ్ళల్లో పాలు కలుపుడు కాదు, పాలల్లో నీళ్లు కలపండి అని ఎత్తుతో చెప్పుడు మ్యాథమెటిక్స్ చెప్తున్నప్పుడు అది చెప్పండి అని నేను అంటున్నాను. ఇప్పుడు ఇది ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే వారు చెబుతున్నటువంటిది బోధనా ప్రణాళికలు, కరికులం ఉంది, పాఠ్య ప్రణాళికలు, సిలబస్ ఉంది, తర్వాత బోధన శిక్షణ ఉంది, పెడగాజీ ఉంది. ఈ మూడింటికి సంబంధించినటువంటి ఒక సమన్వయమైన దృష్టి ఉన్నట్లయితే వారు అనుకునేటటువంటివన్నీ సాధించవచ్చు. పెద్ద కష్టమే కాదు. మీరు ఎక్కడికక్కడ చివరిలో కొత్త అంశాన్ని దోపిడీకి సంబంధించినటువంటిది అనేటటువంటిది ఏంటంటే దీని మీద కూడా కొన్ని స్వచ్ఛంద సంస్థలు ప్రత్యేకంగా కొన్ని పాఠ్య పుస్తకాలు రాశారు. ఇది అధ్యాపకుడు దోపిడీ మంచిదని పాఠ్య పుస్తకం ఉన్నట్లయితే
అప్పుడు మనం వ్యతిరేకించవచ్చు. కానీ ఆయా సందర్భాల్లో వారు గణిత శాస్త్రంలో ఉందనుకోండి, వడ్డీ లెక్కలు కాకుండా ఏదో పాడో లేకపోతే ఇట్లాంటివన్నీ చెప్పినప్పుడు అధ్యాపకుడు సుశిక్షితుడైనటువంటి అధ్యాపకుడైతే, చైతన్యవంతుడైనటువంటి అధ్యాపకుడైతే, సమాజం పట్ల బాధ్యత ఉన్నటువంటి అధ్యాపకుడైతే తప్పనిసరిగా దాని పిల్లల్లో ఆ స్పృహను కలిగిస్తాడు. అక్కడే వస్తుంది. ఇక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వడ్డీ చెప్పండి అని అడుగుతున్నాను. మిమ్మల్ని ఏమడుతున్నంటే వడ్డీ చెప్పండి, ఆ ప్రాంతంలో ఉండే నాగు చెప్పండి, దాంతో పిల్లవాడు అర్థం చేసుకుంటాడు. నేను చెప్పండి అంటున్నాను. అంటే అవి మీ సిలబస్లో లేదు. సిలబస్లో అది యొక్క మీ కరికులంలో లేదు. అక్కడ నేను ఇంటి యొక్క వాడు ఇంట్లో ఏ విషయం మాట్లాడుకుంటాడో, ఇంట్లో ఏ దోపిడీ గురించి అయితే మాట్లాడుకుంటాడో అది మీ పుస్తకాల్లో తీసుకురండి. ఇంట్లో ఆ రకంగా మాట్లాడుకునేటట్టు ఇంత సమస్య ఉండదు. అది ఇంట్లో మాట్లాడుకుంటాడు. ఇంట్లో మాట్లాడుకునేవి అవి. ఇంట్లో పిల్లవాడు మాట్లాడుకునేదే తన దోపిడీ గురించి మాట్లాడుకుంటాడు. మంజులత గారు, ఎంతవరకు దీన్ని తీసుకుని పాఠ్య ప్రణాళికని, పాఠ్య పుస్తకాలని, చదువు చెప్పేటటువంటి పద్ధతిని మనం మార్చుకునేటటువంటి అవకాశం ఉంది? సాధ్యాసాధ్యాలంటే ఇప్పటికిప్పుడైతే మాస్టర్ చెప్పినట్టుగా అమాంతంగా పుస్తకాలు రావు. దీని మీద అవగాహన చాలా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మాస్టర్ గారు చెప్తుంటే, వారి వ్యాసాలు చదువుతుంటే అర్థమైనట్టే ఉంది, కానీ అది ఆచరణలో పెట్టడానికి పూర్తి అవగాహన ఉందని నేను అనుకోను. తర్వాత మన టీచర్స్ కూడా మరి ఇంతమంది, ఇన్ని వేల మంది, ఇంకా మాట్లాడితే లక్షల మంది ఉన్నారు, వారిని సుశిక్షితులు చేయాలి. వారిని ఇప్పుడు మాస్టర్ చెప్పిన స్థాయిలో శిక్షణ ఇవ్వాలి అని అంటే అది కొంత సమయం పడుతుంది. జిల్లాల వారీగా మీరు వాచకాలు కానీ సబ్జెక్ట్స్ కానీ వేరే సబ్జెక్ట్స్ కానీ తయారు చేయిస్తే రామయ్య గారు చెప్పే పాయింట్ చాలా వరకు అందులో ప్రతిఫలిస్తుంది. మీరు కనీసం జిల్లాల వారీగా పుస్తకాలు తయారు చేయించే పద్ధతిని మనం తప్పకుండా ప్రోత్సహించాలి. అప్పుడు అన్ని వర్గాల జీవన విధానం కలిసి వస్తుంది. సమాజ స్థితిగతులు అభివృద్ధి కాకుండా భాష ఏదో ఉన్నట్టుండి అభివృద్ధి అవుతుంది అనేటటువంటిది అంత సులభం కాదు. ఏమైనా మనం అనుకున్నటువంటి ఆలోచనలన్నీ కూడా ఆచరణలో పెట్టడానికి నేను అనేది ఇంకా దోపిడీ గీపిడి అంత పెద్దదానికంటే కనీసం ప్రజాస్వామిక విలువల్ని ఆ పాఠశాల స్థాయిలో పెంపొందించగలిగినటువంటి, చైతన్యపరచగలిగినటువంటి బోధనా ప్రణాళికలు, పాఠ్య ప్రణాళికలు వస్తే చాలా సంతోషం. కేవలం మాతృభాషకి ఇంటి భాషకి మధ్య వైరుధ్యంగా కాకుండా ఏ పాఠ్య ప్రణాళిక ప్రకారం చదువుకోవాలి, ఏ పాఠ్యాంశాలు ఉండాలి, ఏ పద్ధతిలో అది బోధన జరగాలి అనేటటువంటి దాని మీద ఇంకా విస్తృతమైనటువంటి చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. దీని మీద మరింత స్పష్టత కావాల్సినటువంటి అవసరం ఉంది. రేపు మరొక ముఖ్యమైనటువంటి అంశం మీద చర్చతోటి ప్రతిధ్వని కార్యక్రమం మీ ముందుకు వస్తుంది. నమస్కారం.